భక్తులందరికీ హరే కృష్ణ. ఈరోజు మనం గౌరచంద్రదాస ప్రభుజీ రచించిన జీవన సత్యాలు పుస్తకం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వైష్ణవులు విగ్రహ సేవలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. గృహంలో లేదా దేవాలయంలో దేవుని అర్చా విగ్రహాలకు, అంటే మనం విగ్రహారాధన చేసే విగ్రహాలకు ఎలా సేవ చేయవలనన్న విషయాలు మన భక్తి గ్రంథంలో విపులంగా వివరించినందువలన ఇచ్చట కొన్ని ఆచారయుక్తమైన విషయాలు చర్చించదాం. ముందుగా స్నానము, అభిషేకం. విగ్రహాలకు అభిషేకం చేయనప్పుడు పీతాంబరము లేదా వేరే రసాయనాలు వాడరాదు. పూజా సామాగ్రిని శుద్ధి చేయడానికి వాటిని వాడవచ్చు. కానీ అర్చా విగ్రహాలు, అంటే మనం ఆరాధన చేసే విగ్రహాలు కడిగేటప్పుడు వాటిని వాడరాదు, అనగా రసాయనాలను వాడరాదు. గోపీచందనం మరియు నిమ్మరసం కలిపి ఇత్తడి, కంచు, పంచలోహ దైవ విగ్రహాలకు స్నానం చేయించే ముందు వాడవలెను. కేవలం నిమ్మరసం, చింతపండు రసం కూడా వాడచ్చు. అలంకరణ. ఇంట్లో కానీ మందిరంలో కానీ విగ్రహాలకు చక్కగా అలంకరణ చేయవలనని కోరిక సహజమైంది. కానీ ఈ విషయంలో ఉత్సాహంతో పాటు సరి అయిన ఆలోచన, అవగాహన ఉండటం మంచిది. మా అనుభవంలో చాలా మందిరాలలో అలంకరణ పేరిట విగ్రహాలకు వెంట్రుకలు, అనగా జుత్తు మరియు వస్త్రములు అలంకరణ చేయనప్పుడు, లేదా కిరీటములు లేదా చేతి కాలి గాజులు అలంకరణ చేయనప్పుడు వాటిని అతికించడానికి రసాయన జిగురు వాడెదరు. ఇది మంచిది కాదు. అలాగే వస్త్రములు తొడుగునప్పుడు వాతావరణమునకు అనుకూలంగా వేడి మరియు చల్లని కాలములు వస్త్రములు వాడవలను. ఖద్దరు మరియు సిల్క్ ఉత్తమం. గృహంలో విగ్రహాల గురించి పూజా గది, మంటపం తయారు చేయనప్పుడు గాలి, వెలుతురు చక్కగా వచ్చినట్లు చూడవలను. లైట్లు వాడినప్పుడు అవి విగ్రహాల కంటికి సూటిగా పడకుండా చూడవలను. సాధ్యమైనంత వరకు ప్రకృతి సహజంగా లభించే పువ్వులు అలంకరణ సామాగ్రి వాడటం ఉత్తమం. అగరబత్తులు వాడినప్పుడు సహజ సిద్ధమైన రసాయనాలతో తయారు కాని వాటిని వాడటం మంచిది. దేవునికి దీపారాధనలో నువ్వుల నూనె వాడటం ఉత్తమం. ఆవు నెయ్యి అనేక హింసా మార్గముల ద్వారా సేకరించడం జరుగుతుంది. కనుక ఆవు నెయ్యి లేదా ఆవు పాలు, పెరుగు వాడినప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. నువ్వుల నూనె ఉత్తమమైన మార్గం. లేదా మీ గృహంలో, అంటే తెలిసిన వారి వద్ద ఆవు ప్రేమతో పెంచబడి దానిని కృత్రిమ పద్ధతుల ద్వారా అధిక పాల కొరకై సంతాన ఉత్పత్తికి ప్రయత్నాలు జరగకుండా తన దూడకు కడుపు నిండా పాలు ఇచ్చిన తర్వాత మిగిలిన పాలు లేదా దాని ద్వారా తయారు చేసిన నెయ్యిని వాడచ్చు. ఈ విషయంలో పూర్తి అవగాహన లేనట్లయితే పుణ్యమునకు బదులు పాపం పొందవలసి వస్తుంది. కనుక అత్యంత సావధానం వహించడం ముఖ్యం. భగవంతుని సేవలో పాత్రలు, మిగతా సామాగ్రి ఉపయోగించినప్పుడు సహజమైన వాటిని వాడవలెను. అల్యూమినియం, ప్లాస్టిక్, తోలు లేదా పర్యావరణానికి నష్టం కలిగించే వాటిని వాడరాదు. భగవంతునికి నివేదించే ఆహారం వీలైనంత వరకు రసాయనాలతో పండించబడినది, బయట తయారు చేయబడినది, తామసిక, రాజసిక లక్షణాలు కలివి వాడరాదు. ప్రసాద నివేదన. చాలా వరకు మనకు ఇష్టమైన ఆహారాన్ని వండి భగవంతునికి నివేదించదము. వీటిలో కారం, ఉప్పు, పులుపు, నూనె మన రుచికి తగ్గట్లు వాడదము. కానీ కనీసం కొన్నిసార్లైనా భగవద్గీతలో భగవంతుడు చెప్పిన సాత్విక ఆహారాన్ని నివేదించడం అలవాటు చేసుకోవాలి. ధన్యవాదాలు. హరే కృష్ణ.